వైసీపీ అధినేత జగన్ రెడ్డి కారు వృద్ధుడిని గుద్దినట్టుగా స్పష్టమైన వీడియోలు బయటకు రావడంతో వృద్ధుడి మృతికి జగన్ రెడ్డి గారే కారణం అనే విషయం స్పష్టమైంది. అయితే ఈ వీడియోలు రిలీజ్ అయ్యాక పేటీఎం బ్యాచ్ గాళ్లు ట్రిగ్గర్ అయ్యారు. విచిత్రమైన వితండవాదం చేస్తున్నారు. వారిలో లండన్లో ఉండే కమేడియన్ ప్లస్ పశువుల డాక్టర్ ప్రదీప్ చందా ప్రముఖుడు అని చెప్పుకోవచ్చు. ఇతడు వేసిన ట్వీట్ ఏమిటో పరిశీలిద్దాం. 1. తల నుజ్జునుజ్జు అయ్యేది 4000 కేజీల కారు తలపై పోతే. 2. యాక్సిడెంట్ చీకట్లో జరిగిందా, పబ్లిక్ ప్లేస్లో కాదా, 4 రోజుల తర్వాత బయటపడుతుందా. 3. 4 రోజుల తర్వాత ఒక చిన్న వీడియోనా, అంటే అక్కడున్న వేలాది మందికి కనబడలేదా, వారు చూడలేదా, వారికి కళ్ళు లేవా. 4. అన్నింటికంటే ప్రధానమైనది, ఎస్పీ గారు అబద్ధం చెప్పారా. ఇప్పుడు ఈ ట్వీట్కు ఎటువంటి కామెంట్స్ వచ్చాయో పరిశీలిద్దాం. నీకు డాక్టరేట్ ఇచ్చిన ఎర్రిపి ఎవర్రా, దిమ్మ తిరిగే నిజాలు బయటపెట్టిన సైంటిస్ట్ ప్రదీప్ అన్నా. ఇదంతా కాదు, అది జగన్ కారు కింద అయిందా ఇంకో కారు కింద అయిందా అన్నది అనవసరం. క్యాన్ యూ క్లారిఫై ద బిలో పాయింట్స్. పర్మిషన్ ఎన్ని వెహికల్కి వచ్చింది, యాక్సిడెంట్ చేసిన వెహికల్ జగన్ ఉన్న ప్లేస్లో అయిందా లేదా, జగన్తో పాటు వచ్చిన అదర్ వెహికల్స్లో వాళ్ళు ఎవరైనా ఆ పర్సన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారా. అక్కడ జగన్ని చూడడానికి ఆ పర్సన్ వచ్చారు, అతను చనిపోయారు. కనీసం ఆ ఫ్యామిలీని కానీ లేక ఒక కండోలెన్స్ పోస్ట్ అయినా పార్టీ హ్యాండిల్ వేసిందా. అన్నా ప్లీజ్ మిస్టేక్ని యాక్సెప్ట్ చెయ్యండి, ప్రతిదీ డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ అప్లికబుల్ టు బోత్ ద పార్టీస్. అక్కడ ఉన్నది క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వైఎస్ఆర్సీపీ ఫాలోవర్సేగా, అందుకే పట్టించుకోకుండా పక్కకు పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో నిజాలు బయటకు వచ్చాయి. అసలు నువ్వు మనిషివారా. నువ్వు పెట్టిన ట్వీట్ తీసుకెళ్లి మీ అమ్మకు చూపించు, కాండ్రించి ఓస్తారు మొహం మీద. రాజకీయం, పార్టీ ఇవి పక్కన పెట్టరా, కనీసం మానవత్వం లేదా. చింతగాని అరుపులు, ఎదవలకు ప్రాణం విలువలు తెలియదు. బాబాయ్ అయినా బయటవాడైనా ఒకటే. అరే చింతగా, జగన్ జైలుకు పోయేంత వరకు చింతిస్తూనే ఉంటావురా పేటీఎం. మీరు చెప్పించారు, ఇప్పుడు వీడియో రావడంతో మీ బొక్క బయటపడింది. ఇప్పుడు ఇంకా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఇంకా ఆపై ఇంత చేసి కూడా కవరింగ్ ఇద్దామని చూస్తే మొహం మీద ఉమ్మేసి ఈసారి ఒకటికి లాగుతారు ప్రజలు. గొడ్డలతో బాబాయ్ తల మీద నరికేసి మెదడు బయటకు వచ్చే రక్తపు మడుగులో ఉన్న దానిని గుండెపోటు అన్నారు. ఇది ఎంత లేరా పేటీఎం కుక్కల డాక్టర్. చింతకాయ్ దొరికిపోయాం, ఇక వదిలే, నేను పులిని బయటకు తెచ్చేస్తా. 90% కేసు సాల్వ్ చేసావన్నా.